అందరికీ జై భీమ్. జై భీమ్. ఈ వీడియో ప్రతి ఒక్కళ్ళు పూర్తిగా చూడండి. ఎందుకంటే మన అంబేద్కర్ గారు చిన్నప్పుడు తను ఎన్ని బాధలు పడ్డాడో కొన్ని విశేషాలు అన్నీ చెప్పలేము. అన్నీ చెప్పడానికి ఇది మనకి వీడియోలు కాదు కదా, ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. సో కొంతవరకైనా కొన్ని పాయింట్ల వరకైనా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. సో పూర్తిగా చూడండి. ఏమన్నా అభిప్రాయాలు ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14 మధ్యప్రదేశ్లోని మాహో అని సైనిక స్థావరంలో జన్మించండి. ఆయన తల్లిదండ్రులు రామ్జీ, మాలోజీ సత్పాల్ మరియు భీమాబాయి. తల్లిదండ్రులకు అంబేద్కర్ గారు 14వ సంతానం. అంటరానితనం ఎదుర్కొన్న వైనం ఎలా ఉంటుందని చూడండి ఒకసారి. అంబేద్కర్ మహార్ కులానికి చెందినవారు. ఆ రోజుల్లో ఆ కులాన్ని అంటరానిదిగా పరిగణించేవారు. పాఠశాలలో ఆయన ఇతర విద్యార్థులతో కలిసి కూర్చోవడానికి అనుమతి ఉండేది కాదు. ఆయన ఒక గోనె సంచిని తనతో పాటు తెచ్చుకొని తరగతి గది బయట వరండాలో కూర్చొని పాఠాలు వినేవారు. ఇప్పుడు అలా అయితే లేదు కదా, చాలా ప్రదేశాలు అయితే అంతవరకు లేదు. మనం చాలా డెవలప్ అవుతున్నాం. ఇంకా మంచినీళ్ళ కోసం చాలా ఇబ్బంది పడ్డంట అంబేద్కర్ గారు. ఎలా అంటే పాఠశాలలో నీటి కుండను తాకే హక్కు ఆయనకు ఉండేది కాదు. పాఠశాల ప్యూను వచ్చి పైనుంచి నీళ్లు పోస్తేనే ఆయన తాగాల్సి వచ్చేది. ప్యూన్ లేని రోజున అంబేద్కర్ రోజంతా దాహంతోనే ఉండేవారంట. దీన్ని ఆయన తన రచనలలో నో ప్యూన్ నో వాటర్ అని స్పష్టంగా వివరించింది అనమాట. ఆయన చిన్నప్పుడు తన తల్లి మరణించింది. అంబేద్కర్ తన చిన్నతనంలోనే సుమారు 5 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తన తల్లి భీమాబాయి గారు కోల్పోయారు. అంబేద్కర్ గారి తండ్రి రామ్జీ సత్పాల్ క్రమశిక్షణ గల వ్యక్తి మరియు ఆయన పిల్లల చదువు కోసం ఎంతో కష్టపడ్డారు అనమాట. అండ్ మరొక విషయం, అంబేద్కర్ పేరు వెనుక కథ ఏంటంటే, అంబేద్కర్ గారి అసలు ఇంటి పేరు ఏంటంటే సత్పాల్. పాఠశాలలో ఆయన పేరు భీమ్రావ్ అంబావడేకర్ అని ఉంటుంది అనమాట. ఆయన సొంత గ్రామమైన అంబావడే పేరు మీద ఆయన పేరు ఉంటుంది. అయితే ఆయనపై ఉన్న ప్రేమతో ఆయన ఉపాధ్యాయుడైన కృష్ణ మహాదేవ్ అంబేద్కర్ అనే బ్రాహ్మణ ఉపాధ్యాయుడు తన సొంత ఇంటి పేరు అంబేద్కర్ను భీమ్రావుకు ఇచ్చేశారనమాట. చదువుపై ఆసక్తి. ఎన్ని అవమానాలు ఎదురైనా ఆయన చదువును ఎప్పుడూ ఆపలేదు. రాత్రిపూట కిరోసిన్ దీపం వెలుగులో గంటల తరబడి చదువుకునేవారు. ఆయన తండ్రి తన వద్ద ఉన్న కొద్దిపాటి డబ్బుతో అంబేద్కర్ కోసం పుస్తకాలు కొనిచ్చేవారు అనమాట. సతారాను ముంబైకి ఎలా వెళ్ళారు చూద్దాం. ఆయన తండ్రి పదవి విరమణ చేసిన తర్వాత వారి కుటుంబం సతారా నుండి ముంబైకి మారింది. ఇక్కడ ఆయన ఎలిఫిన్ స్టోన్ హై స్కూల్లో చేరిండు అనమాట. అంబేద్కర్ ఎక్కడ చేరాడు? ఎలిఫిన్ స్టోన్ హై స్కూల్లో చేరాడు. ఈ పాఠశాలలో చేరిన మొట్టమొదటి దళిత వ్యక్తి అంబేద్కరే. అంబేద్కర్ బాల్యం మనకు ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతుంది. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా విద్య ద్వారానే మనం గొప్ప స్థాయికి చేరుకోగలం అనేది మాత్రం వాస్తవం. ఎడ్ల బండి ప్రయాణం ఒక చేదు జ్ఞాపకం అనమాట. ఒకసారి భీమరావు తన సోదరులతో కలిసి తండ్రిని కలవడానికి కోరేగాం వెళ్తుండగా వారు మహార్ కులానికి చెందిన వారని తెలియగానే ఎడ్ల బండి వాడు వారిని బండి దిగిపోమన్నాడు. రెట్టింపు డబ్బులు ఇస్తామన్నా వినకుండా చివరకు పిల్లలే బండిని తోలుతుండగా బండివాడు పక్కన నడుచుకుంటూ వచ్చాడు. ఆ మండుటెండలో వారికి త్రాగటానికి ఎవరు నీళ్లు కూడా ఇవ్వలేదన్నమాట. మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. మంగలివాడు నిరాకరించిండు. అంటరానితనం కారణంగా మంగలి బార్బర్ భీమరావు జుట్టు కత్తిరించడానికి నిరాకరించేవాడు. నిజానికి మేకల జుట్టు కత్తిరించడానికి సిద్ధపడే మంగలి నా జుట్టు ముట్టుకోవడానికి ఇష్టపడలేదు అని అంబేద్కర్ తర్వాత ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఆయన సోదరి ఇంట్లోనే ఆయన జుట్టుని కత్తిరించేవారు. సంస్కృతం నేర్చుకోనివ్వలేదంట అంబేద్కర్ గారిని. పాఠశాలలో సంస్కృతం చదవాలని ఆయనకు ఎంతో ఆశ ఉండేది. కానీ దళితులకు సంస్కృతం నేర్చుకునే అర్హత లేదని పాఠశాల యాజమాన్యం ఆయనను బలవంతంగా పర్షియన్ భాషను ఎంచుకునేలా చేసింది.
అయినప్పటికీ పట్టువదలని ఆయన తర్వాతి కాలంలో సొంతంగా సంస్కృతాన్ని నేర్చుకొని పండితుడయ్యాడు. పుస్తకాల కోసం తండ్రి తపన. ఆయన తండ్రి రామ్జీ సక్పాల్ దగ్గర తగినంత డబ్బు లేకపోయినా తన కుమార్తె, అంబేద్కర్ సోదరి అనమాట, దగ్గర ఉన్న బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి మరీ భీమరావుకు చదువుకు కావలసిన పుస్తకాలను కొనిచ్చేవారు. వంశం మరియు క్రమశిక్షణ ఎట్లాంటిది చూడండి. అంబేద్కర్ తండ్రి మరియు తాత ఇద్దరు బ్రిటిష్ ఆర్మీలో పనిచేసేవారు. అందుకే ఆయన ఇంట్లో సైనిక క్రమశిక్షణ ఉండేది. ప్రతిరోజు రాత్రిపూట ప్రార్థనలు చేయడం, రామాయణం మహాభారత గాథలను చదవడం ఇది ఆయనలో నైతిక విలువలను పెంపొందించింది. మెట్రికులేషన్ విజయం. 1907లో ఆయన మెట్రికులేషన్ అంటే 10వ తరగతి పూర్తి చేసి అప్పట్లో ఒక అస్పృశ్య కులానికి అంటరాని కులానికి చెందిన బాలుడు ఈ స్థాయికి చేరుకోవడం ఒక సంచలనం. ఆ సందర్భంలో ఆయనకు బుద్ధుని జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆయన గురువు గారు బహుమతిగా ఇచ్చారు. ఇది ఆయన జీవితాన్ని మొత్తం మార్చేసింది, ఒక మలుపే తిప్పేసింది అనమాట ఆ సంఘటన. వర్షాకాలంలో తలదాచుకోవడానికి ప్లేస్ ఇవ్వలేదు. ఒకసారి భీమరావు పాఠశాల నుండి వస్తున్న భారీ వర్షం కురిసింది. ఆయన తడవకుండా ఉండడానికి ఒక ఇంటి అరుగు కింద తలదాచుకున్నారు. అయితే ఆయన ఎవరో తెలుసుకున్న ఆ ఇంటి యజమాని ఆ వర్షంలోనే ఆయనను రోడ్డు మీదకు నెట్టివేశారు. ఆ చిన్న వయసులోనే పురుషుల కంటే వర్షమే నయమని ఆయన భావించి ఆ సంఘటన ప్రభావితం చేసింది. మట్టిలో దొరడం ద్వారా నిరసన కూడా జరిపిండు. చిన్నప్పుడు తనను అంటరాని వాడిగా చూస్తున్నారని తెలిసినప్పుడు ఆయన నిరసనగా మట్టిలో దొర్లేవారట. నేను మట్టిలో దొర్లితే నా మీద ఉన్న మట్టి అందరికీ అంటుతుంది కదా, అప్పుడు అంటరానితనం ఏమైపోతుంది అని తన తండ్రిని అమాయకంగా ప్రశ్నించేవాడు అనమాట అంబేద్కర్ గారు. పరీక్షల సమయంలో చాలా ఇబ్బందులు పడ్డారు. ఆయన మెట్రికులేషన్ పరీక్షలు రాస్తున్న సమయంలో పాఠశాల గదిలో కూర్చోవడానికి కూడా అనుమతి లభించలేదు. వరండాలోనే కూర్చొని చలిని మరియు ఎండను తట్టుకుంటూ ఆయన తన పరీక్షలను పూర్తి చేశారు. ఆ పట్టుదల ఆయనను ఉన్నత శిఖరాలకు చేర్చిందనమాట. రైలు ప్రయాణంలో ఎదురైన చేదు అనుభవం ఇంకొకటి. బాల్యంలో ఆయన తన సోదరులతో కలిసి తండ్రి దగ్గరకు వెళ్తున్నప్పుడు రైలు దిగిన తర్వాత స్టేషన్ మాస్టర్ వారిని ఎంతో ఆదరంగా పలకరించారు. కానీ వారు మహార్ కులానికి చెందిన వారని తెలియగానే ఆయన ముఖం మారిపోయింది. అప్పటి వరకు సాయం చేస్తానన్న వ్యక్తి వారిని అనాథల వలె వదిలేశారనమాట. కులం అనేది మనిషి విలువను ఎలా తగ్గిస్తుందో ఆ రోజు ఆయనకు అర్థమైంది. పుస్తకాలపై చాలా మమకారం ఉండేది మన అంబేద్కర్ గారికి. బాల్యం నుండి మన అంబేద్కర్ గారికి చదువుపై ఎంత మక్కువ ఉండేదంటే తన తండ్రి కొనిచ్చిన పుస్తకాలను పదిలంగా దాచుకునేవారు. తన తోటి పిల్లలు ఆటలాడుకుంటుంటే ఆయన మాత్రం మూలన కూర్చొని పుస్తకాలు చదువుతూ ఉండేవారు. అదే అలవాటు ఆయన ప్రపంచంలోని గొప్ప మేధావిగా మార్చింది. ఇలాంటివి చాలా చాలా సంఘటనలు ఉన్నాయి మన అంబేద్కర్ గారు ఎదుర్కొన్న కుల వివక్ష గురించి. నేటి బాలలు అలాంటి ఏమీ లేకుండా ఉన్నారంటే కేవలం కారణం అంబేద్కర్ మాత్రమే. అన్ని కష్టాలు పడ్డ అంబేద్కర్ గారే అంత చదువుకున్నారు. పిహెచ్డీలు, డబుల్ పిహెచ్డీలు అన్నీ చేశారు. కానీ ఇప్పుడు మనకు అన్ని అవకాశాలు ఉన్నా కానీ చదువుకోలేకపోతున్నాం, దారి తప్పిపోతున్నాం. మన మనసు ఎటో వెళ్ళిపోతుంది. శరీరం ఒక్కడ, మనసు ఒక్కడ ఉంటుంది. కావున అందరూ ఒకటే చెప్తున్నా, ఏది ఏమైనా పరిస్థితులు ఎలా ఉన్నా మంచిగా చదువుకోవాలని, జ్ఞానాన్ని సంపాదించాలని అంబేద్కర్ గారి కళ. అలా అయితేనే బడుగు బలహీన వర్గాలు బాగుపడతాయి. దళితులు అంటరానితనం నుండి బయటపడటానికి అదొక్కటే మార్గం. జై భీమ్, జై భీమ్.